అయితే క్లియర్ మెసేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కటింగ్ అక్రాస్ పార్టీస్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో ప్రాక్సిమిటీ, పవన్ కళ్యాణ్ తో ఆ క్లోజ్నెస్ చూసాం. అంటే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీలో లోకేష్ పెద్ద మంత్రాంగం నడిపారు. ఒక రకంగా నాడు లోకేష్ జరిపిన రాయబారమే అప్పుడు కూటమికి బీజేపీకి బీజం పడింది అని అప్పటి నుంచి టాక్ వస్తుంది. అప్పటి నుంచి లోకేష్ కొంత క్లోజ్నెస్ పెరిగింది అనుకోవచ్చు. యా, క్లోజ్నెస్ పెరిగింది. బట్ ఇప్పుడు ఇంకా ఈ పవర్ లోకి వచ్చి 1 year అయిన తర్వాత ఇంకా గుర్తించారనుకోవచ్చు నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ స్వయంగా 2 సార్లు నువ్వు నన్ను కలవవా, ఫస్ట్ టైం అనుకున్నప్పుడు లైట్ అనుకున్నారు, అంటే నార్మల్ గా అనుకున్నారు లోకేష్, అందుకని అడగలేదు. ఎందుకంటే తండ్రి కలుస్తున్నారు కదా, ముఖ్యమంత్రిగా ఆయన కలుస్తున్నప్పుడు ప్రధానమంత్రిని. మంత్రులు ఏ మంత్రులు ఎవరు కూడా కలవలేదు కదా ప్రధానమంత్రి, మిగతా రాష్ట్ర మంత్రులు ఎవరు కూడా ఉండరు కదా. సో తనెందుకు కలవడం అని అనుకున్నారు లోకేష్. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు చెప్పేసరికి ఆయన మార్చుకుని, లోకేష్ కి పెరిగిన ఇంపార్టెన్స్ చూస్తుంటే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం ఎలా వాడుకుంటుంది అనుకోవచ్చు. అంటే ఒకటి, ఇప్పుడు రమేష్ కందుల గారు చెప్పినట్టు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే. పవన్ కళ్యాణ్ తో డెఫినెట్ గా అత్యంత సన్నిహిత సంబంధాలు నరేంద్ర మోడీకి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద చాలా మంచి ఇంప్రెషన్ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హిందుత్వ ఎజెండాని సౌత్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్లస్ వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన సహాయపడతారు. తమిళనాడు రేపు ఎలక్షన్స్ లో కూడా గట్టిగా వాడుకుంటారు పవన్ కళ్యాణ్, నో డౌట్. కలిసినప్పుడు మొదటిసారి క్యా సనాతన్ బాబు అని అందరి ముందు అక్కడ హర్యానాలో హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పలకరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో అప్పుడే హిమాలయాలకు పోతావా, ఆ వేషధారణ పవన్ కళ్యాణ్ వేషధారణ చూసి చేశారు. మొన్న చాక్లెట్ పవన్ కళ్యాణ్ అటు లోకేష్ ఇద్దరితో భవిష్యత్తు రాజకీయాలని ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు. ఎస్, అంటే ఒకటి పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తారు. రెండోది టీడీపీని, దీన్ని డిప్లొమసీ అంటారు. అంటే విదేశాంగ శాఖలో అన్ని దేశాలతో, శత్రు దేశాలు ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ రెండింటి మధ్య కూడా మనం ఎట్లా చేస్తున్నాం, అటు వాళ్ళతో ఇటు వాళ్ళతో మంచిగా ఉంటాం కదా. అమెరికా, రష్యా, అమెరికాతో ట్రంప్ తో సంబంధాలు కొనసాగుతున్నాయి. రష్యాతో S-400 మనం డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర కొనుక్కున్నాం కదా. సో అట్లే ఇప్పుడు వీళ్ళిద్దరు శత్రుపక్షాలు కాకపోయినా ఒకరికొకరు పోటీదారులు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జగన్, ఈ ముగ్గురు ఫ్యూచర్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఏజ్ ఉంది. చంద్రబాబు నాయుడు 75 + 5 years, నెక్స్ట్ 80 వస్తాయి. 80 వచ్చినా ఆయన ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్. బట్ ఏజ్ ఆయన వైపు లేదు కాబట్టి ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది. రాబోయే 20 ఏళ్ళు పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ తర్వాత జగన్, ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చిన్న వయసులో ఇటు పార్టీని అటు ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నారు లోకేష్. అంటే ఫ్యూచర్ పొలిటికల్ అంటే ఒక విషయంలో లోకేష్ ఒప్పుకోవాలి స్పందన. ఏంటంటే తాను ఓడిపోయిన చోటే గెలిచారు, ఓడిపోయిన చోటే వెతుక్కున్నారు. మంగళగిరి ఉంది, ఫస్ట్ టైం రాజకీయాల్లో పోటీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కదా ఎన్నికైంది. మంగళగిరి ఫస్ట్ టైం రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. అంటే ఎవరైనా హట్ అవుతారు కదా, అరే నేను రాజధాని ప్రాంతాల్లో మంగళగిరిలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన చోట ఓడిపోవడం ఏంటి. అయితే నిజానికి అది తెలుగుదేశం పార్టీకి న్యాచురల్ గా ఎప్పుడు కూడా అనుకూలమైన నియోజకవర్గం కాదు. నియోజకవర్గ సెలక్షన్ లో రాంగ్ స్టెప్ వేశారు. ఎప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన నియోజకవర్గం మంగళగిరి అని. సో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నాయి. అటువంటి నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారు, కాన్ఫిడెన్స్ లో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నారు. అటువంటి చోట ఓడిపోయారు. ఆ ఓడిపోయిన చోటే వెతుక్కొని 90,000కు పైగా మెజార్టీ రావడం లోకేష్. ప్లస్ యువగళం పాదయాత్ర కూడా సూపర్ సక్సెస్ అయింది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఆ పాదయాత్రతో క్యాడర్ లో మొత్తం చాలా ఊపు వచ్చింది. అంటే ఒక విధంగా అప్పటి వరకు లోకేష్ కామెంట్ చేశారు పప్పు అని. పప్పు కాదు, నిప్పు అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఎవరు అనట్లేదు చూడండి మీరు, పప్పు లోకేష్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అనట్లేదు. పైగా వాళ్ళు ఏమంటారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు లోకేష్. అంటే లీడర్ స్ట్రాంగ్ అయితేనే విమర్శలు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీనైనా చంద్రబాబు అయినా స్ట్రాంగ్ లీడర్ మీదనే ఆ విధంగా విమర్శలు చేస్తారు కదా. లోకేష్ రెడ్ బుక్, లోకేష్ చేతిలో పాలన ఉంది, లోకేష్ చేతిలో. అంటే ఎవరైనా అధికారులైనా లేకపోతే పాలనైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారంటే పొటెన్షియల్ లీడర్ చుట్టే తిరుగుతారు. ఎవరైనా లీడర్ ఫ్యూచర్ లో లీడర్ అవుతాడు, అతనికి ఆ కేపబిలిటీస్ ఉన్నాయన్నప్పుడే తిరుగుతారు.
సో లోకేష్ కూడా తను పోగొట్టుకున్న చోటే వెతుక్కొని అదే మంగళగిరిలో 90,000 మెజార్టీతో రాష్ట్రంలో థర్డ్ అతిపెద్ద మెజార్టీతో గెలవడం, ప్లస్ యువగళం పాదయాత్ర 3,000 కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్ర. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా కాఫీ టేబుల్ బుక్ అక్కడ ఆవిష్కరించారు. ఇవన్నీ చూస్తుంటే మనకైతే క్లియర్ గా ఉంది. తెలుగుదేశం పార్టీలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొంత సమయం పట్టొచ్చు. ఒక 7-8 సంవత్సరాలు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విమర్శల నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఎవరు కూడా ఆ విధమైన కామెంట్స్ రాకుండా ఆయన చూసుకున్నారు. ఆయన మాటలు గాని స్పీచ్ గాని అవన్నీ కూడా చూస్తుంటే డెఫినెట్ గా ఒక పరిణతి చెందిన నాయకుడుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నారు. అది నరేంద్ర మోడీ కూడా గుర్తించారు. ఇదే నరేంద్ర మోడీ వాళ్ళని విమర్శించారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేశారని 2019 ఎలక్షన్స్ లో చేశారు. కానీ ఇప్పుడు ఆయన్నే పిలిచి మాట్లాడారంటే గుర్తించినట్టే కదా. సో అటు పవన్ కళ్యాణ్ తో క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం లోకేష్ కూడా ఫ్యూచర్ లీడర్ గా గుర్తించే ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి పిలిచి డిన్నర్ పెట్టి 2 గంటల పాటు మీటింగ్ ప్రధానమంత్రి అంటే డెఫినెట్ గా ఆయన గుర్తించారు లోకేష్ క్యాపబిలిటీస్ ను కూడా. లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఉంటుంది కాబట్టి ఆయన కూడా బీజేపీకి న్యాచురల్ అలైగా చేద్దామన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆ విధంగా సమయం ఇచ్చారని మనం అనుకోవచ్చు.